తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 48 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.10 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కాటన్ బ్యారేజ్ దగ్గర 175 గేట్లు పూర్తిగా ఎత్తి 10.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని స్నానఘట్టాల దగ్గర అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ 69 గేట్లను పూర్తిగా ఎత్తి 6,50,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.